తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ ఈ రోజు నుంచి జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రుల్ని, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని, పార్లమెంట్ సభ్యులని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మొట్టమొదటిగా తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా, అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. సామదాన పెద్ద దండంలాగా మేము గట్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్కు సంబంధించిన అంశాల్లో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. హైదరాబాద్లో గనులు లేవు అనే కారణం మీద డిఎంఎఫ్టీకి సంబంధించినటువంటి నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు. వాటిని ఈ ప్రాంతానికి కూడా, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతాము. కేంద్రం నుంచి డిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన గ్రీనరీ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, చెరువులు లేదా ఇతరత్ర అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, 141 వాటర్ స్టాగ్నెంట్ ఏరియాలో ఆ ఇష్యూను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవకు సంబంధించుకోవచ్చు, మెట్రో కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, విజువల్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇతర ఈ అన్ని అంశాల మీద బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విభజన హామీలతో పాటుగా రాష్ట్ర హైదరాబాద్ కేంద్రానికి సంబంధించి గతంలో నిధుల కేటాయింపులో 1100 కోట్లు కేటాయించిన ఇంకా దాదాపు 600 కోట్లు రావాల్సి ఉన్నాయి కేంద్రానికి సంబంధించినటువంటి. గతంలో హైదరాబాద్ స్మార్ట్ సిటీ ఉన్నప్పుడు దాన్ని ఆనాడు ముఖ్యమంత్రి కరీంనగర్కు స్మార్ట్ తీసుకుపోయిన సంతోషం ఆ జిల్లా బిడ్డగా. కానీ హైదరాబాద్ కూడా ఇంత పెద్ద ఎత్తున మహానగరం పెరుగుతున్నటువంటి మహానగరానికి కేంద్రం నుంచి నిధులు రావచ్చేటువంటి విషయం లోపల 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగింది, అందులో రాష్ట్ర రాజధాని ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు నిధులు కేటాయించే విధంగా తమరి కార్యక్రమం, తమరి బాధ్యత ఉండాలని సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా వృద్ధుల, వికలాంగులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నామినల్ పెన్షన్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 200, 300 ఇచ్చేది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, ఇంకా పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి, అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం రేపు ఇళ్ల పేరు ఇల్లు కట్టేటువంటి అంశం సంబంధించి కావచ్చు, లేదా ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నటువంటి కార్యక్రమంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు, వాటన్నిటికీ కేంద్రం సంబంధించి రేషన్ కార్డుల విషయంలో జరిగేటువంటి ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ఉందో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా నవోదయ స్కూళ్ళు, తెలంగాణకు సైనిక స్కూలు,
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలో భాగంగా బయ్యారం కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ తదితర సబ్సిడీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా తమ బడ్జెట్ ఉండాలని ఒక తెలంగాణ సగటు పౌరుడుగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు మిగతా అన్ని కార్యక్రమాలు సింగరేణికి సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ వీలైతే అక్కడ కేంద్రాన్ని నిధులు గతంలో మీరు ఒక మాట చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రధానమంత్రి గారు వచ్చినా ముఖ్యమంత్రి కలిసేవారు కాదు. మేమేంది మాదొక సొంత వ్యవహారం అన్నట్టుగా ప్రజాస్వామికంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి వ్యవహారం ఒకటి ఫెడరల్ సిస్టంలో మనకు రాజ్యాంగంలో రాస్తున్నది. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సానుకూల కార్యక్రమాలు చేయదలుచుకున్నది. రాజకీయం కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు. రాజకీయాల్లో మళ్ళీ మీ పార్టీ మా పార్టీ కొట్లాడుకుందాం, దానికి సంబంధించిన విషయం వేరు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సహకరించే విధంగా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తప్పకుండా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందులో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి, ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేసినారు. కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి నగరం, అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించి అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలు ఉంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ₹1 రాలే. ఇప్పటికైనా శాఖ లేకపోయినా కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో చారిత్రాత్మక పురావస్తు లేదా ఇతరత్ర ప్రజలకు సంబంధించి టూరిజం రంగంలో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురండి. హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, కొండా లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీస్, ఇవన్నీ యూనివర్సిటీస్, వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతా ఉన్నాం. అవేం లేకుండా వాటినే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదో హైదరాబాద్ అనాథ అయితే ఉందన్నటువంటి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బకొట్టే ప్రయత్నం చేయకండి. మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే మాకు ఒకవేళ మేము దాన్ని విస్మరిస్తే మాకు సూచన చేయండి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడుగుతుంది ఒకటే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్న నేపథ్యంలో 10 సంవత్సరాలు నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈ దేశంలో 29వ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది. 10 సంవత్సరాలుగా ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలప్పుడు ఉపాధి హామీకి ఇన్ని పైసలు ఇచ్చినాం, ఇళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చినాం, సంక్షేమానికి ఇన్ని పైసలు ఇచ్చినాం చెప్తా ఉన్నారు. అది ఎవరు కూడా మీ జేబుల నుంచి ఇస్తలేరు. అది ఫెడరల్ సిస్టంలో వాటా. నూతనంగా ఏర్పడ్డ స్టేట్కు మీరు ఏం అదనంగా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 29 రాష్ట్రాలు అన్నింటికి ఇచ్చినట్టుగా లెక్క చేసి ఆ లెక్కలు ఇక్కడ చెప్తే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్తే అందులో ఒకటి కూడా ప్రత్యేకించి నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించిన ఒక అంశం కూడా, ఒక పేరా కూడా లేదు. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు. నేను ఒకటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, ఈ రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పార్లమెంటు సాక్షిగా మీ యొక్క సమన్వయంతో 17 మంది లోక్సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ్యులను సమన్వయంగా చేసుకొని పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులతో సహా ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారు కలిపేయండి. 28 రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డ 29వ రాష్ట్రంగా 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగిన ఈ యొక్క రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రధాన భూమిక పాత్ర పోషించాలని గౌరవ మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా మరొకసారి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. దానికి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ రోజు అధికారులతో కమిటీ, దాని తదుపరి ఏమైనా పరిష్కారం కాని అంశాలు ఉంటే మంత్రులు, దాని తర్వాత కూడా పరిష్కారం కానటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత ఏదైనా అంశాలుంటే కేంద్రంతో సంప్రదించే ప్రయత్నం చేస్తాం.
నేరుగా సామధాన పేరు దండ వదిలిపెట్టి అక్కడికి ఇక్కడికి పోయి చేసుకున్నది లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎక్కడైతే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించవలసి ఉన్నాయో వాటన్నింటి ద్వారా రెండు రాష్ట్రాలకు ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. నేను అడుగుతా ఉంది, కేంద్ర బడ్జెట్ ఉంది, కేంద్రం నిధులు ఇవ్వాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు, అడగలేదు అనేటువంటి ఒక వైఖరి కొనసాగింది. మేము మా వైఖరిని స్పష్టం చేసినాం. ప్రధానమంత్రి గారు వస్తే మూడు సార్లు వస్తే వారికి స్వాగతంగా స్టాండ్ బై మినిస్టర్ గారు స్వాగతం చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు. సో మేమేమంటున్నాం, మేము వెరీ పాజిటివ్ అంటే గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి సంబంధించి రాజకీయ పోరాటం వేరు, ప్రభుత్వాల మధ్యలో సమన్వయం అభివృద్ధి వేరు. ఆ దిశలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులందరినీ రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ముఖ్యమంత్రి నాయకత్వంలో కేబినెట్ తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర ఏ ఉత్తరాది రాష్ట్రాలైతే అది బ్లాక్ మెయిల్ అంటారా, బెదిరింపంటారా, ప్రేమపూర్వకంగా రాజకీయ ఒత్తిడి అంటారా, ఆ దిశలో తెలంగాణ ప్రయోజనాల కోసం విపత్తన హామీలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుతూ 317 పోవాలి. నమస్కారం. మళ్ళీ ఎప్పుడన్నా